సినిమా స్టార్టింగ్లో మీరు ఒక 20 minutes ఉంటారు, లాస్ట్లో కూడా మళ్ళీ మీ ఫ్లాష్ బ్యాక్లో కొన్ని మీ సీన్స్ చూపిస్తారు. బతుకమ్మ సీన్ అప్పుడు మొత్తం అంటే అవును, నిజంగా దసరా మనకి ముందే వచ్చినట్టుంది. దసరా థియేటర్లో మనం నిజంగానే సెలబ్రేషన్స్ కూడా ఆ విధంగానే జరుగుతున్నాయి. దీంట్లో కనకవ్వ కూడా ఒక పాట పాడింది. నీకు ఇష్టం ఆ పాట బాగా? ఒకసారి ఇద్దరు కలిసి పాడతారు ఆ పాట. అదే చిత్తూ చిత్తులు. నీకు వచ్చు, నువ్వు పాడు మరి. వాయిస్ రావట్లే, కొంచెం పెద్దగా మాట్లాడాలి. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముదుల గుమ్మ వెంకటేశ్వరుడు ఎదురాయనమ్మోడి వాడలో. ఇప్పుడు నీ ఎదురు వెన్నెలా ఉంది, వెంకటేశ్వర స్వామి లేడు. సో నువ్వు ఏంటి మనోడు ఇలానే ఉంటాడా రోజు? ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఏనా? మాటలు ఛాన్స్ ఇస్తే మాట్లాడుతున్నావు కదా, మాట్లాడు. నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు? వేరే ఫ్రెండ్ ఎవరో ఉన్నారని? బాగా మొత్తం మగలే. సాటిస్ఫైడ్? నా ఫ్రెండ్స్ ఎవరైతే నా ఫ్రెండ్స్ ఎవరైతే మా ఫ్రెండ్సే మా ఫ్రెండ్స్. సో మీ ఇద్దరు కలిసి మన ఫ్రెండ్స్ కదా. ఓ నువ్వు టిక్ టాక్ వీడియోలో కొన్ని డైలాగ్స్ లా ఉన్నాయి, ఫ్రెండ్స్ కదా అని. మీ అమ్మ నన్ను ఏం చేస్తారమ్మా? అవును. సో ఫస్ట్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ మీకా అమ్మా నాన్న వాళ్ళకి ఎవరికి చెప్పావా? మరి నాకు ఇట్లా యాక్ట్ చేయాలని ఉంది ఏమన్నారు ఫస్ట్? అంటే అమ్మాయి అంటే కొంచెం యాక్టింగ్ అంటే కొంచెం సపోర్ట్ ఉండదు కదా. డిస్టర్బ్ చేయదు. అవును కదా. సరే చెప్పండి, మాట్లాడండి. తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉండే అప్పుడే ఒక ఆఫర్ వచ్చింది ఫేస్బుక్ లో ఫోటోస్ చూసి. ఎందుకు అంత అల్లరి చేస్తున్నావు, అంత కామెడీ చేస్తున్నావు? వెన్నెల అంటే ఏంటి? వెన్నెల నీకు ఎలా కనపడుతుంది? కడుపు బొమ్మ ఏంటి మీ భీమవరంకి అటు కర్నూలుకి ఏంటి చెప్పండి. ఇదే ఫ్లోలో ఏమండి ఏంటి అంటే భయమేస్తుంది మేడం. మహానటి అని నిన్నాం కదా, మహానటుడు భాస్కర్ పట్టిద్దామా? సో ఇద్దరు కలిసి ఒకే థియేటర్లో చూసారా సినిమా? వేరే వేరే ఇద్దరు కలిసి ఏ థియేటర్లో సినిమా చూడబోతున్నారు మళ్ళీ? చూస్తాం. అదర్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయింది కదా, మరి అక్కడ కూడా వెళ్తున్నారు మీరు? అదర్ లాంగ్వేజెస్ తమిళ్ అక్కడ కూడా వెళ్తారా? ఓకే. సో 13 days మీరు మొత్తం సెట్లో ఉంది, మొత్తం మీరు మీకు ఇచ్చింది ఎలా, మొత్తం ఎలా అనిపించింది ఈ సినిమా అంతా? ఈ అవకాశం మీకు రావటం ఎలా భావిస్తున్నారు మీరు? అసలు అంటే అప్పుడు మామూలు సినిమా ఆడిషన్ అనుకున్నాం కానీ పాన్ ఇండియా 5 languages ఈ లుక్లో ఉంటుందని చెప్పి అనుకోలేదు. చాలా ఏముంటుంది కానీ హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఆనందంగా ఫీల్ అవుతుంది. అంటే ఈ మూవీ రావడానికి ఎంతమంది చేశారో అందరూ హార్డ్ వర్క్ అండి, అందరూ కష్టపడ్డారు, ప్రతి ఒక్కరికి ఇందులో బాగుంది. ఎందుకంటే ఆ దుమ్ము ఇలా వేస్తే అది మొత్తం ఆక్సిజన్లో కలిసిపోయి అది మేము మళ్ళీ బ్రీత్ చేసి. అవును. 13 days అలా జరిగిందా మీకు? మొత్తం 13 days ఆ దుమ్ములోనే అంత ఫీవర్తోనే చేసాం. డస్ట్ అలర్జీ ఇలాంటి. ఓకే. దసరా సీన్ ఫస్ట్ టైం ఇలా ఫేస్ చేయటం మీరు, ఇంత దుమ్ములో అంత మాస్ ఎలిమెంట్స్ తోటి ఫస్ట్ టైమా? ఎలా అనిపించింది? అంటే గత సినిమాలకి ఈ సినిమా కంటే అంత కొన్ని క్లాసికల్గా ఉంటాయి, కొన్ని అంటే మొత్తం ఇది ఓరం మాస్ అంటారు కదా. ఇంకా మాస్ అన్నా సరే జస్ట్ ఎలా మాట్లాడతాం కానీ దుమ్ములో ఇలా మొత్తం అంటే ఒక రగ్బీ లుక్ అంటారు అట్లా. నీకు జ్వరం వచ్చేసింది ఏకంగా. సో నాకు ఇందాక వెన్నెల కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నీ గురించి ఒక విషయం చెప్పింది నాకు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏ ఫుడ్ వచ్చినా కానీ నువ్వు సైడ్ చేసేవాడంట.
చెప్పాలా హీరోయిన్కి? ఏంటి బెదిరిస్తున్నా ఏంటి? అమ్మో మేము చెప్తాం భయమా భయమే చెప్పాలంటే భయమా భయమే పిల్లలు కొంచెం పక్కన ఆడుకోవాలి. అందుకే నింటున్నా. సో మళ్ళీ మీ ఇద్దరు కలిసి సిల్వర్ స్క్రీన్ మీద ఎలాంటి క్యారెక్టర్ అంటే ఎలాంటి పాత్రలు రావని మీరు కోరుకుంటున్నారు? అలా ఇలా అని చెప్పి ఏం లేదండి. కానీ మీ ఇద్దరం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. చాలా అంటే ఈ వయసులో చాలా ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ చూడంత స్క్రీన్ మీద ఎంత బాగున్నారు తెలుసా ఇద్దరు. అందరూ అదే అంటున్నారండి. అంటే చూసిన ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నన్ను అడగట్లేదు ఫస్ట్ బాగా చేశాను అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి తెలుసా నీకు ఆ అమ్మాయి అలాగే ఆ అమ్మాయి బాగా చేస్తుంది అంటాను. నేను కూడా చేశాను కదా నువ్వు కూడా చేస్తావే ఆ అమ్మాయి ఎవరు అని చెప్పాను. అవునా? నిజంగా అడిగారు. నీకు వచ్చిన కాల్స్ అమ్మా? నాకు కాల్స్ రాలేదు కానీ స్కూల్కి వెళ్ళాక తల్లి ఎవరు పేరు ఏంటి స్కూల్లో ఆయన ఎవరు అని చెప్పేశారు. తర్వాత అది కాదు కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఆ అమ్మాయి ఎవరు చెప్పు నిజం చెప్పాలి ఫ్రెండ్ రా అబ్బా నిజం చెప్పు ఫ్రెండ్ ఎలా అంటున్నారు. ఏంట్రా డౌట్ వచ్చింది? ఫ్రెండ్స్ కూడా ఏం కాదు. నాకు కూడా ఒకరు అడిగారు నిజం చెప్పు అమ్మ అంటే 8th వెళ్తాను. ఓ 8th క్లాస్. ఎస్. సో ఫైనల్గా ఇంత ఘన విజయం ఇచ్చిన ప్రేక్షకులకి మీరేం చెప్తారు? చాలా థ్యాంక్స్. అంటే మా మూవీని ఇంతగా ఆదరించినందుకు. ఇంకా చూడని వాళ్ళు కూడా దీన్ని చూసి ఇంకా దీంట్లో లేదు అనేది ఏం లేదు. ఎందుకంటే దీంట్లో ఎమోషన్స్ ఉన్నాయి, లవ్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఫ్రెండ్షిప్ అన్నీ ఉన్నాయి అన్నమాట. మెయిన్ వచ్చేసి ఇందులో ఫ్రెండ్షిప్ లవ్. సో లవ్ పక్కన పెట్టుకున్నాం అంటే ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఉందో మనం చూసాం. అంటే మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. నిజంగా ఆ సినిమాలో చూసిన తర్వాత మిమ్మల్ని ఎలా చూసిన తర్వాత చాలా హ్యాపీగా అయితే మాకు కూడా ఉంది నిజంగా. అంటే దానికి ఎక్కువ ఫేవర్ ఇచ్చారు అక్కడ మెయిన్ వచ్చేసి మనకి. మొత్తం మీద మీకు భవిష్యత్తులో కూడా మంచి సినిమాలు రావాలని, ఒక స్టార్ హీరోగా, మహానటిగా వెన్నెల సక్సెస్ఫుల్గా మీరు ఇండస్ట్రీలో. వాడు నన్ను కూడా కామెంట్ చేస్తున్నాడు కదా. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి నువ్వు ఇలా నా మీద జోకులు వేస్తున్నాడు. సెట్లో నా మీద కూడా జోకులు వేస్తున్నాడు. సెట్లో ఎంతమంది మీద వేస్తుంటాడు జోకులు? నాకు తెలిసి నాని గారి మీద కూడా జోకులు వేస్తుంటాడు. కీర్తి సురేష్ అంటే నువ్వు ఒప్పుకో కొట్టేస్తావు. ఎప్పుడైనా కీర్తి సురేష్ మీద జోకులు వేసావా? అంటే నీకు భయపడి చూసావా? ఒక మహానటి నటించిన సినిమాలో నువ్వు నటించి ఆ చిన్నప్పటి క్యారెక్టర్లో ఓ మహానటి పక్కన మహానటి నిజంగా. ఇప్పుడు మీ ఇద్దరు పేర్లు, తన పేరు నువ్వు చెప్పాలి, నీ పేరు తను చెప్పాలి. ఒరిజినల్ పేర్లు వినిపించలేదురా? నీకు అని వినిపించిందా? కొంచెం హెయిర్ పక్కంటే ఇప్పుడు వినపడుతుంది. అవునా? ఎవరు వీళ్ళ? అదే ఆ బతుకమ్మ సాంగ్ కోసం తెచ్చిన పులి మొత్తం నీకే పెట్టారు కొంప తీసి. అలానే చేసి ఉంటారులే, నువ్వు చెప్పట్లేదు. పూలు అయ్యి ఏం పెట్టలేదు కానీ ఇలా వేసి మధ్యలో వేసి నాకేమో జుట్టు పట్టుకుంటే కోపం వచ్చేస్తుంది ఫుల్. జుట్టు పట్టుకున్నా మొత్తం ఇంకా కలర్ మొత్తం ఏడుపు వచ్చేసినట్టు అయిపోయి కోపం ఫుల్. ఇప్పుడే చెప్పింది అసలు నువ్వు ఏడవు అంటే ఇంకా కోపం ఫుల్గా వచ్చేస్తుందండి. జుట్టు పట్టుకుని హెడ్ ఏక్ ఫుల్గా వచ్చేస్తుంది. ఇలా పట్టుకుని లాగుతుంది అసలు. కర్లీ హెయిర్ ఉన్నప్పుడు అది స్ప్రే కొడతాడు. కూల్ కూల్ చిన్నపిల్లలు పక్కన ఆడుకోవాలి. నా డైలాగ్ కాపీ కొట్టు. నువ్వు కాపీ కొట్టు అని ఎవరు బాగుంటుంది చెప్తా. పిల్లలు అక్కడ పిల్లలు నేనే కదండి బాగా చెప్పాను. అది బెస్ట్. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.
సక్సెస్ఫుల్గా మీరు మరిన్ని సినిమాల్లో రావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటాం. ఈ సినిమా మొత్తం ఇది బాగా నచ్చిన డైలాగ్. ఎట్లయితే అట్లా చూసుకుందాం. ఈ దసరా ఎల్లూరు లెక్క ఉంటుంది బ్యాచ్. సేమ్ చెప్పాలి కదా, నేర్పించు నువ్వు. అన్న ఏం చెప్పింది అన్నయ్య? మళ్ళీ ఒకసారి చాలా ఇష్టం అండి మన నువ్వు పక్కన ఉంటే చెప్పలేకపోతుందేమో. వెళ్ళిపోనా చెప్తావా? అది ఓ చూడండి బాబా బజార్కి నాకు అలా అంటారు. ఏంటి ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm. Hi, this is Parsuram. Please subscribe to 70mm Telugu. Thank you. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. Hi, this is Avinash. Please do subscribe Telugu 70mm. Please subscribe to Telugu 70mm.